ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు ఒక ఇద్దరు సబ్‌స్క్రైబర్ అయితే ఇలాంటి వీడియోస్ అయితే పంపించారు. స్క్రీన్ షాట్ చూపిస్తున్నా. నేను డెమో కూడా చూపిస్తాను. చాలా బాగుంటది. ఒకసారి డెమో చూసిన తర్వాత మాట్లాడదాం. நீதானே என் காதலே என்ன உருகி உருகி போனதடி ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియో అయితే చాలా బాగుంటది. ఓకే, డెఫినెట్‌లీ ట్రై చేయండి. ఇంకోటేందంటే చాలా సింపుల్‌గా ఉంటది. ఓకే, మాక్సిమం నేను చేసిన కొన్ని కవర్ చేస్తాను. ఈజీగా అయిపోతది కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు. వేరే సాంగ్ తోటి కూడా చాలా ట్రెండింగ్‌లో కూడా ఉన్నాయి. డెఫినెట్‌లీ రీచ్ వచ్చే అవకాశం ఉంటది. ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు మనమైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే మనం ఓపెన్ చేసుకున్నాము. నేను మీకు ఒక వెర్షన్ చూపిస్తాను. అబౌట్‌లోకి వెళ్ళాను. ఇక్కడ చూసుకోండి, ఈ వెర్షన్ కంటే తక్కువ ఉంటే ఈ వెర్షన్‌కి మీరైతే జంప్ అవ్వచ్చు. అంటే ఈ వెర్షన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను నిన్న ఈవినింగ్ ఒక మెసేజ్ పెట్టాను ఇన్‌స్టాగ్రామ్‌లో. అక్కడ ఉంది యాప్ అనేది, ట్రై చేయండి. నేను ఎక్కువ అలర్ట్ మోషన్ గురించి చెప్పను, మళ్ళీ ప్రాబ్లమ్ అయితది నాకు. కొంచెం అర్థం చేసుకోండి చాలు. ఓకే, 5.0.249 వెర్షన్ ఉంటే ఓకే. దానికంటే తక్కువ ఉంటే ఈ వెర్షన్‌కి అప్డేట్ అవ్వండి. ఓకేనా? అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఎందుకంటే చాలామంది కొత్త సబ్‌స్క్రైబర్ కూడా రావచ్చు. కింద ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ రేషియో టెక్స్ట్‌లోకి క్రియేట్ ప్రాజెక్ట్ ఏదైనా ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసి టెక్స్ట్‌లోకెళ్ళి ఇక్కడ మనకు రోబోట్ రెగ్యులర్ ఉంటుంది. అందులోకెళ్ళి వ్యూ ఆల్‌లోకెళ్ళి 3 లైన్స్ క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ అని క్లిక్ చేసి ఇప్పుడు నేను ఇస్తాను కదా! ఏదైనా మీ యొక్క ఫైల్ మేనేజర్‌లో సెపరేట్‌గా ఫోల్డర్ అయితే పెట్టుకోండి ఫాంట్ కోసం. ఓకే, ఇక్కడ నేనైతే ఫాంట్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇలాగైతే ఫాంట్ సెలెక్ట్ చేస్తున్నా. ఇక్కడ యాడ్ అయితే చేస్తున్నా. ఫాంట్ అయితే యాడ్ అయింది. ఇక్కడ ఫేవరెట్ అండ్ ఇంపోర్ట్ అయితే 2 టిక్ మార్క్ పెట్టుకోండి గ్రీన్ కలర్‌లో. ఓకే, ఆ ఫాంట్స్ అనేది ఇక్కడ ఉంటది మీకు. ఓకే, మీరు సెర్చ్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు మనకు అంత అవసరం కూడా ఏం లేదు. ఎందుకంటే నేను ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, ఫుల్ ప్రాజెక్ట్ అందులోనే వచ్చేస్తది కాబట్టి దాన్నయితే ఓపెన్ చేద్దాం మనం. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మనకైతే ఇలాగైతే ఉంది. ఇందులో నల్ యానిమేషన్ ఉంటది. నల్ యానిమేషన్ చేసిన మొత్తం. ఓకే, కొంచెం నల్ యానిమేషన్ ఉంటది. గ్రూప్ యానిమేషన్ కూడా ఉంటది. ఓకే, ఇక్కడ స్టార్టింగ్‌లో 4 గ్రూప్స్ అయితే ఉంటది. 4 గ్రూప్స్‌లో సెపరేట్ మూవీది స్టిల్స్ అయితే ఉంటది. మనకు ఏ మూవీ సాంగ్ ఇప్పుడు వేరే సాంగ్ తోటి చేద్దామని అనుకుంటున్నారో ఆ మూవీ పైన మాత్రమే పెట్టుకోండి. హనుమాన్ మూవీది పోస్టర్ ఉంది కదా, అది రిమూవ్ చేసి మీకు నచ్చిన సాంగ్ ఏదైతే ఉందో దాని ప్లేస్‌లో పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా ఇక్కడైతే ఉంది అది, దానైతే తీస్తున్నా. ఓకే, ఇప్పుడు దీన్ని డిలీట్ చేసి మీకు నచ్చిన మూవీ స్టిల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా ఇది పెడదాం. లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొస్తున్నా. దీనైతే ఎండింగ్ వరకు జరిపి కొంచెం సైజ్ అయితే అడ్జస్ట్‌మెంట్‌లో అయితే చేస్తున్నాను. చేసిన తర్వాత దీన్నే కాపీ చేసుకోండి. ఈ ఫోటోని కాపీ చేసుకోండి. పైన ప్లస్ కానీ కాపీ లేయర్ చేసుకోండి. ఎందుకంటే తర్వాత యూజ్ అవుతుంది. కాపీ లేయర్ చేసిన తర్వాత అదైతే చేంజ్ అయింది. టాప్‌లో ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఓకే, ఇదంతా మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే మళ్ళీ ఇంకో గ్రూప్ వస్తది. ఇక్కడ సింగిల్ గ్రూప్ వస్తది. అంటే కింద మీకు షేప్ కనిపిస్తుందా? దానిపైన ఇంకో గ్రూప్ ఉంటది. దాన్ని సెలెక్ట్ చేసి అదే ఫోటోని ఇక్కడ మళ్ళీ పేస్ట్ చేయండి. దాన్ని కూడా లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. ఇప్పుడు మనకు ఆ షేప్ కంటే ఎక్కువ అవసరం లేదు కాబట్టి మనకు ఎంతైతే అవసరమో అంతే పెట్టి బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత ఇది బాగా సెట్ అయిపోతది. చూడండి, సెట్ అయింది. ఓకే, దాని తర్వాత ఇక్కడ నుంచి మీరు వేరే ఫోటోస్ అయితే పెట్టుకోవచ్చు. ఈ గ్రూప్స్‌లోనే ఫోటోస్ పెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇందులో నల్ యానిమేషన్ ఉంటది. దాంట్లో కీ యానిమేషన్ కూడా ఉంటది. ఫ్లిప్ లేయర్ యానిమేషన్ కూడా ఉంటది. అన్ని మిక్సింగ్ చేసి ఇందులో ఉంటది కాబట్టి మీరు గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళి మీరు వేరే ఫోటో అయితే అటాచ్‌మెంట్ అయితే చేసుకోవచ్చు ఇలా. ఆ షేప్ ఎంతైతే ఉందో అంతవరకు మాత్రమే పెట్టండి. దానికంటే ఎక్కువ, దానికంటే తక్కువ పెట్టకండి. దాంతోపాటు మీరు యాడ్ చేసే ఫోటో కొంచెం సైజ్ లిమిట్‌లో పెట్టండి. అంటే ఫస్టు ఆ ఫోటో నీట్‌గా కనిపించేలాగా పెట్టుకోండి. బాగా అనిపిస్తది. ఓకే, దాని తర్వాత కొన్ని గ్రూప్స్ ఉంటే మాక్సిమం గ్రూప్సే ఉంటది. ఇంకోటి ఇక్కడ టెక్స్ట్ ఉంటది. ఈ ఈ సాంగ్ ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మీరు ఈ సాంగ్ తోటి చేయాలని అనుకోకపోతే మీరు వేరే సాంగ్ ఉంటది కదా, ఆ సాంగ్‌కి సంబంధించిన లిరిక్స్ అయితే ఇక్కడైతే చేంజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, చేంజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు అడ్జస్ట్‌మెంట్ కూడా చేసుకోవాలి. చేంజ్ చేస్తే సరిపోదు కాబట్టి ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంది, మళ్ళీ ఎక్కడి నుంచి ఎంతవరకు ఉందో అది చూసుకొని మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. ఓకే, మీకు ఒకసారి చూపిస్తాను. చాలా నీట్‌గా వస్తది. నేను సౌండ్‌తో అయితే వినిపిస్తలేను కానీ బాగుంటది. చూడండి.
చాలా నీట్గా అయితే ఉంటుంది అంతే. ఓకే, ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఇంకోటి కలర్ గ్రేడింగ్ యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. కలర్ గ్రేడింగ్ నేను చాలా వీడియోస్లో ఇచ్చాను, అది యూజ్ చేస్తే ఇంకా పర్ఫెక్ట్ లుక్ అయితే ఉంటుంది. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. కైన్ మాస్టర్ ప్రీషియా కూడా వీలుంటే పెట్టడానికి ట్రై చేస్తాను. జై హింద్.